నైట్ డిన్నర్ కి సింపుల్ గా పన్నీర్ పరాటా ఎలా చేశానో చూపిస్తాను వచ్చేయండి. ఫస్ట్ అయితే చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత మన కర్తవ్యం ఏంటంటే పన్నీర్ ని ఇలా గ్రేట్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, కారం, చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బై ద వే కొంచెం పసుపు వేయటం మర్చిపోయాను. సో కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇంకా స్టఫింగ్ ఇది పెట్టేసి ఫైనల్ గా పరాటా అయితే చేసేసుకోవటమే. కర్రీ లేనప్పుడు ఎప్పుడన్నా నేను ఆలు పరాటా, పన్నీర్ పరాటా ఇలా చేస్తూ ఉంటాను. ఇంక ఈ పరాటా ఏంటంటే లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే కాల్చుకోవాలి, అప్పుడే బాగా కాలుతుంది. ఇంకా అవి చేస్తూ కాలుస్తూ ఉన్నాను, మల్టీ టాస్కింగ్ అనమాట. ఈ లోపల మధ్యలో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం గ్రీన్ చట్నీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం పెరుగు వేసేసుకొని దానిలో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా సాల్ట్, జీలకర్ర వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవటమే. యాక్చువల్ గా దీనిలో చిల్లీ కూడా వేసుకోవాలి, బట్ ఏంటంటే షన్వి తినడానికి మళ్ళీ కారం అవుతుందని నేను యాడ్ చేయలేదు. ఇంకా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తప్పదనమాట, కొన్ని కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. ఇంక ఇవాళ డిన్నర్ ప్లేట్ అయితే ఇది 2 పరాటా, కొద్దిగా కీర, కొంచెం ఆనియన్ లెఫ్ట్ ఓవర్ ఉంటే అది వేసాను, అండ్ కొద్దిగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ వేసుకొని మంచిగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. బాయ్.